హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ప్రోటీన్ అధికంగా ఉండే టేస్టీ పప్పుల పొడి రెసిపీని చూద్దాము. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లో కూడా ఈ పొడి చాలా బాగుంటుంది. నేనైతే వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని నెయ్యి ఇంకా ఆవకాయ వేసుకొని తింటాను. ఈ కాంబినేషన్ ఉంటుందండి, అద్దరిపోతుంది. అంతే కందిపొడి ఆవకాయ మంచి కాంబినేషన్. నేనైతే అచ్చంగా కందిపప్పుతో కాకుండా 2-3 రకాల పప్పులు కలిపి ఈ పొడి చేస్తాను. దానివల్ల పొడికి మరింత టేస్ట్ వస్తుంది. దీన్ని మేము కందిపొడి అంటాం, కానీ 3 రకాల పప్పులు కలిపి చేస్తాం కాబట్టి నేను పప్పుల పొడి అంటున్నాను. ఈ పప్పుల పొడి చేయడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 కప్పు కందిపప్పు వేసుకుని లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ పప్పుని మాడిపోకుండా ఎర్రగా వేయించుకోవాలి. ఈ కందిపప్పు వెయిట్లో వచ్చేసి 200 గ్రామ్స్ ఉంది. మాడిపోకుండా బాగా వేయించుకోవాలి. పప్పులు ఎంత బాగా వేగితే పొడి అంత కమ్మగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. కమ్మటి వాసన వస్తుంది పప్పు వేగితే. దీన్ని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 కప్పు పెసరపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇది కూడా వెయిట్లో 200 గ్రామ్స్ ఉంది. పప్పుల్ని అన్నీ కలిపి ఒకేసారి కాకుండా విడివిడిగా వేయించుకుంటే బాగా వేగుతాయి. పెసరపప్పు అయితే కొంచెం తక్కువ టైంలోనే వేగిపోతుంది. బాగా వేయించుకోవాలి, పప్పు మాత్రం బాగా వేయించుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే మనకి పొడి కమ్మగా ఉంటుంది. పెసరపప్పు కూడా వేగిపోయింది. దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 కప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, చట్నీ పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఈ పప్పు వెయిట్లో వచ్చేసి 100 గ్రామ్స్ ఉంటుంది. ఇది ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదండి, ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. లైట్గా వేయించేసుకుని దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ప్యాన్లో 1 కప్పు ఎండుమిర్చి ముక్కలు, వెయిట్లో వచ్చేసి 25 గ్రామ్స్. ఒక్కొక్క ఎండుమిర్చిని 2గా తుంపి వేశాను. ఇది వెయిట్లో వచ్చేసి 25 గ్రామ్స్ ఉంటుంది. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. మాడిపోకుండా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎండుమిర్చి అయితే బాగా వేగిన తర్వాత ఈ ఎండుమిర్చిని మరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి. మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర కొంచెం ఎర్రగా అవుతుంది, అలాగే కమ్మటి వాసన కూడా వస్తుంది. అలా వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేగిపోయింది. దీన్ని తీసి ఎండుమిర్చి వేసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 గుప్పెడు కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకుని ముందే కడిగి ఆరబెట్టేసుకుంటే త్వరగా వేగిపోతాయి. బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో చూడండి, ఈ విధంగా బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఈ కరివేపాకుని అయితే సపరేట్గా ఒక గిన్నెలో తీసి పెట్టేసుకోండి. మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 2 స్పూన్లు నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత 30 నుండి 40 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసి వేయించుకోవాలి. వెయిట్లో వచ్చేసి సుమారుగా 40-50 గ్రామ్స్ ఉంటాయి ఈ వెల్లుల్లి. వీటిని ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వెల్లుల్లితో పొడికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. చూడండి, ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవాలి. ముందైతే మిక్సీ జార్లో వేయించుకున్న ఎండుమిర్చి, జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఇంగువ, రుచికి సరిపడంత సాల్ట్. నేనైతే 1 టీ స్పూన్ నిండుగా వేస్తున్నాను. ఇవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా, అవి కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేయకుండా కొంచెం పప్పు వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే పప్పు బాగా నలుగుతుంది. నేనైతే 3 సార్లుగా వేసాను. మొత్తం పప్పు వేసేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, బాగా గ్రైండ్ అయింది కదా. ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి పొడి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ తగ్గితే సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేసేసుకోండి. నేనైతే ఇంకా సాల్ట్ ఏమి వేయట్లేదు. ఈ పొడిని ఒక ప్లేట్లోకి వేసేసుకుని వేయించి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, కరివేపాకుని చేత్తో బాగా రబ్ చేసి వేసేసుకోండి. చిన్ని ముక్కలుగా అయిపోతుంది. మనం బాగా క్రిస్పీగా వేయించాం కదా, దానివల్ల మనం చేత్తో నలిపితేనే చక్కగా క్రష్ అయిపోతుంది. పొడితో పాటు గ్రైండ్ చేసే కంటే ఇలా క్రష్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల ఆమ్చూర్ పౌడర్, ఎండు మామిడి పొడి అంటారు కదా, డ్రై మ్యాంగో పౌడర్ వేస్తున్నాను. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి. చాలామంది కంది పొడిలో పులిపేమి వేయరు. నాకైతే కొంచెం ఇది వేస్తేనే నచ్చుతుంది. 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఇదైతే పూర్తిగా ఆప్షనల్. ఈ పొడి ఇందులో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. గ్రైండ్ చేసినప్పుడు పొడి కొంచెం వేడిగా ఉంటుంది. ఆ వేడి తగ్గేంత వరకు పొడిని బాగా ఆరనిచ్చి అప్పుడు ఎయిర్టైట్ జార్స్లో స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, ప్రోటీన్ రిచ్ పప్పుల పొడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా కాలం వరకు ఫ్రెష్గా నిలువ ఉంటుంది. నేను మీకు చూపిస్తున్న ఈ జార్స్ అన్ని, గ్లాస్ జార్స్ అన్ని కూడా డీమార్ట్లో లేదంటే ఐకియాలో కొంటానండి. చాలామంది అడుగుతున్నారు, అందుకే చెప్తున్నాను. వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని నెయ్యి ఇంకా ఆవకాయ అయితే ఎప్పుడు కనుక ఈ కాంబినేషన్ ట్రై చేయకపోయింటే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఆవకాయ ఈ కందిపొడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే మీలో ఎంతమంది కందిపొడిలో ఆవకాయ వేసుకుని తింటారో కమెంట్లో చెప్పండి. మరి ఈ పొడిని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.